హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము మెంతి పప్పు చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇలాగా చేసుకున్నారంటే ఒకసారి ఎప్పుడు ఇలానే చేసుకుంటారండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. కుక్కర్ తీసేసుకునేసి స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని 1 టేబుల్ స్పూను మెంతులు వేసేసుకుందామండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ మెంతులే అండి దీనికి. అలాగే వెల్లుల్లి రెబ్బలు 4 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఆనియన్ 1 వేసేసుకొని ఎండుమిర్చీలు 10 తుంచుకొని వేసేసుకుందామండి. ఇవి బాగా వేయించుకోవాలి ఈ విధంగా ఆయిల్లో. ఇప్పుడు కందిపప్పు 1 కప్పు తీసుకున్నామండి. కడిగేసుకొని వేసేసుకొని ఇవి కూడా 1 మినిట్ పాటు వేయించుకోవాలి. ఈ విధంగా బాగా ఆయిల్లో వేయించుకోవాలండి కందిపప్పును కూడా. ఇప్పుడు కందిపప్పు వేగిన తర్వాత టమోటాలు ఒక 4-5 టమోటాలు వేసేసుకోవాలి కట్ చేసుకొని. చిన్నవైతే ఒక 5 వేసుకోండి, పెద్దవైతే 4 టమోటాలు వేసుకోండి. అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకుందాము. అలాగే ఉప్పు మీకు రుచికి తగినట్టుగా వేసుకోండి. ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని అలాగే ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని చింతపండు కొంచెము ఒక నిమ్మకాయ సైజ్ అంతా వేసేసుకుందాము. వేసుకొని ఈ విధంగా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు వాటరు 1 కప్పు కందిపప్పుకి 4 కప్పులు వాటరు వేసేసుకుంటే సరిపోతుందండి మెజర్మెంటు. ఇది పప్పు కొంచెం గట్టిగానే ఉండాలండి, మరీ నీళ్ళగా ఉండకూడదు. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ప్రెషర్ పెట్టి 2 విజిల్లు పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా పప్పు చూడండి మెత్తగా ఉడికిపోయింది. ప్రెషర్ పోయిన తర్వాత 2 విజిల్లకు పప్పు బాగా ఉడికిపోయింది కదండి. ఇందులోని వాటర్ పక్కకు తీసేసి ఇప్పుడు పప్పుని ఎనిపేసుకుందాము. ఈ విధంగా పప్పు అంతా బాగా ఎనుపుకోవాలండి మెత్తగా. ఈ విధంగా పప్పు గీతతో అంతా ఎనుపుకుండేసి ఇప్పుడు ఈ విధంగా మెత్తగా ఎనుపుకున్న తర్వాత ఇప్పుడు మనము వాటర్ వంచేసుకున్నాం కదండి, ఆ వాటర్ని ఇందులోకి వేసేసుకుందాము. ఈ విధంగా వాటర్ వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకుందామండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి పప్పు. మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా. ఇప్పుడు తిరవాత పెట్టేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఒక 4 దంచి వేసేసుకుందాము. అలాగే కరివేపాకు కొద్దిగా, ఆనియన్ 1 సన్నగా కట్ చేసుకొని వేసేసుకుందామండి. అలాగే ఎండుమిర్చిలు కూడా ఒక 2 వేసేసుకుందాము. ఈ విధంగా బాగా వేయించుకోవాలండి తిరవాత. ఈ విధంగా తిరవాత బాగా వేగిన తర్వాత ఈ తిరవాతని పప్పులోకి వేసేసుకుందామండి. మనం ముందుగా వెనుపుకున్నాం కదండి పప్పు, అందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. అంతే అండి, ఎంతో ఈజీగా మెంతిపప్పు రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది 2 డేస్ కూడా నిల్వ ఉంటుంది. మీకు కనుక నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.